ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును, అందరికీ బలమిచ్చు వాడవును నీవే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. మన దేవుడు హెచ్చించే దేవుడు, బలమిచ్చే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, ఐశ్వర్యమును గొప్పతనమును సమస్తము కూడా అనుగ్రహించి మేలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని దీవించి జీవితంలో ఉన్నత స్థితిలో దేవుడు ఉంచగలడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయన ఇచ్చిన వాగ్దానాలను నమ్ము. కటిక పేదరికంలో ఉన్నా సరే, కరువులో ఉన్నా సరే, అనారోగ్యంలో ఉన్నా సరే, కుటుంబ సమస్యల్లో ఉన్నా సరే, ప్రభు నిన్ను హెచ్చిస్తే, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తే నీవు అభివృద్ధి చెందుతావు, దీవింపబడతావు, హెచ్చైన స్థానంలో నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ యొక్క సందర్భాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఈ 28, 29 అధ్యాయాలు మనం చూసినట్లయితే, దావీదు ఇజ్రాయేలు దేశమునకు రాజుగా ఉండి తన వృద్ధాప్యంలో అవసాన కాలంలో మరి తన కుమారుడైన సొలొమోనును పట్టాభిషేకం చేసి రాజుగా నియమించి అక్కడున్న అధిపతులతో మరి ఇజ్రాయేల్ ప్రజలను అందరినీ కూడా సమకూర్చి ఆ అధిపతులను, పెద్దలను, సైన్యాధిపతులను అందరితో మాట్లాడుతా ఉన్నాడు దావీదు. అయ్యా, మరి నా కుమారుడైన సొలొమోనుని నేను రాజుగా నియమించినాను. పిన్న వయసు గలవాడు, చాలా చిన్న వ్యక్తి. మరి ఇతనికి మీరు సహాయం చేయాలి. మీరందరూ కూడా సహకరించి మరి ఈ రాజ్యాన్ని నిలబెట్టాలి. అంత మాత్రమే కాదు, మరి నా హృదయంలో ఉన్న కోరిక ఏంటంటే దేవుని కోసము ఒక మందిరం కట్టాలి. హల్లెలూయా, ఆమేన్. మరి నేను ఎన్నో యుద్ధాలు జరిగించినాను కాబట్టి ఈ మందిరాన్ని కట్టొద్దు అని దేవుడు నాకు సెలవిచ్చినాడు. నీ గర్భవాసం నుంచి వచ్చే నీ కుమారుడు కడతాడని ప్రభు నాకు సెలవిచ్చిన రీతిగా మరి నా కుమారుడైన సొలొమోనుకు ఈ బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాను. దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని మరి నెరవేర్చినట్లు, నా హృదయంలో ఉన్న కోరికను నెరవేరినట్లు దేవుని కోసము ఒక మందిరాన్ని కట్టండి. అది మనుషులకు కాదు, దేవాది దేవునికి కట్టవలసింది గనక మహిమతో